ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పాసిబిలిటీ ఆన్ సుమన్ టీవీ. సో గైస్, ఇవాళ మనము మ్యూచువల్ ఫండ్స్లో అసలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా రిటర్న్స్ వస్తాయి, సో ఎంత పర్సంటేజ్ రావడం జరుగుతుంది, కాంపౌండింగ్ ఎలా జరుగుతూ ఉంటుంది, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో బల్క్ అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం బెటరా, లేదు అంటే మంత్లీ కట్టుకోవడం బెటరా? సో ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో సిఏ రవీంద్రబాబు గారు ఉన్నారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ సార్. ఫైన్. సో క్వశ్చన్ విన్నారు కదా. సో చాలా మందికి ఉండే డౌట్ అనమాట. సో ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఇన్వెస్ట్ చేసేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో కొంతమంది లేని వాళ్ళు ఏంటంటే కొంచెం అంత డబ్బులు లేని వాళ్ళు సో మంత్లీ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఏది బెటర్ అంటారు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే? సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడు కొంతమంది అడిగే డౌట్స్ ఏంటంటే, సార్ నాకు ఇయర్లీ ఒకసారి బోనస్ వచ్చింది అంటే 1 month శాలరీ నాకు ఎక్స్ట్రా వచ్చింది అంటే 1 lakh ఎక్స్ట్రా వచ్చింది, 1 lakhని నేను ఇయర్లీ ఒకసారి పెట్టడం బెస్ట్ అంటారా, లేదా మంత్లీ పెట్టమంటారా అడుగుతున్నారు. బట్ ఆల్వేస్ బెటర్ మంత్లీ పెట్టాలి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఒకసారి మార్కెట్ పెరిగిద్ది, ఒకేసారి మార్కెట్ తగ్గుద్ది. మీరు కొనేటప్పుడు మార్కెట్ అప్పులో ఉందనుకోండి, మీరు ఏదైతే 1 lakh పెడతాం బల్క్ అమౌంట్ పెడదాం అనుకుంటున్నారో మార్కెట్ అప్పులో ఉంటే ఆ టైంకి మీకు వచ్చే ఎన్ఏవి యూనిట్స్ వస్తాయి. మనకి మ్యూచువల్ ఫండ్స్లో అందరూ తెలిసిన యూనిట్స్ వస్తాయి. షేర్ మార్కెట్లో ఏదైతే షేర్స్ వస్తాయో మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఏమైంది యూనిట్స్ వస్తాయి. అప్పుడు మీకు మార్కెట్ హైలో ఉందనుకోండి, మీకు ఆటోమేటిక్గా మీరు పెట్టిన అమౌంట్కి తక్కువ యూనిట్స్ వస్తాయి. అదే మీరు మంత్లీ పెడతా ఉంటే ఏదైనా రోజు మార్కెట్ పెరిగినా ఒక యూనిట్ తక్కువ వచ్చినా నెక్స్ట్ మంత్ మార్కెట్ పడిపోయినా ఆటోమేటిక్ మార్కెట్ ఎప్పుడు కూడా కరెక్షన్ లో ఉండిద్ది, పెరుగుతా ఉండిద్ది, తగ్గుతా ఉండిద్ది, స్ట్రైట్ అవుతా ఉండిద్ది. సో మార్కెట్ ఎప్పుడు అప్ అండ్ డౌన్ ఉండేది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కాబట్టి మీరు ఎవ్రీ మంత్ పెడతా ఉంటే ఒక మంత్ లో మీకు తక్కువ యూనిట్స్ అవ్వచ్చు, ఒక మంత్ లో ఎక్కువ యూనిట్స్ అవ్వదు. సో ఓవరాల్ గా మీరు అనుకున్న పీరియడ్ కి 10 years కో 15 years కో 20 years ఏమైందంటే అది వర్కౌట్ అవుద్ది. మీరు ఎప్పుడైతే మీరు ఒకేసారి 1 lakh అనో 2 lakhs అని బల్క్ లో పెడితే మీరు పొరపాటున మీరు పెట్టే టైంకి మార్కెట్ హైలో ఉందనుకోండి, ఆటోమేటిక్ ఏమైంది మీకు తక్కువ యూనిట్స్ వస్తాయి. అలాగే మీకు మార్కెట్ డౌన్ లో ఉందనుకోండి, మీకే పడిపోతుంది డౌన్ లో ఉందిలే ఇంకేం పెడతాం లే ఆ మోటివేషన్ రోజు పెట్టాలని. సో బల్క్ అమౌంట్ ఎప్పుడు కూడా మీరు పెట్టడం సజెస్టబుల్ కాదు. సో బల్క్ అమౌంట్ అయితే మీరు వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకొని గోల్డ్ కానీ అలాంటివి. బట్ ఎవ్రీ మంత్ పెట్టడం అనేది మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్. సో మంత్లీ 10,000 15,000 ఎవ్రీ మంత్ పెడతా ఉంటే ఒకసారి పెరిగినా ఒకసారి డౌన్ అయినా ఓవరాల్ గా అది కవర్ అయిపోతా ఉండేది. నెక్స్ట్ ఈ రిటర్న్ చూస్తే కాంపౌండింగ్ ఎఫెక్ట్ చాలా మిడిల్ క్లాస్ పీపుల్స్ ఈ రోజు మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నారు కానీ వాళ్ళ కాంపౌండ్ యొక్క గేమ్ అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేస్తున్నారు, ఆడ చూస్తున్నారు, ఏడు చూస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అని డిసైడ్ అవుతున్నారు. కానీ ఒక 2 years లోపులోనే 50% ఇండియాలో రిజిస్టర్ అయిన వాళ్ళు 50% పీపుల్స్ విత్డ్రా చేసుకుంటున్నారు. సో దానివల్ల 2 years లో వాళ్ళకి పెద్ద రిటర్న్ రాదు, కాంపౌండింగ్ రిటర్న్ అక్కడ వాళ్ళు ఏమో చూడలేరు. సో బెటర్ ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుందాం అంటే మినిమం 10 years ప్లాన్ చేసుకోండి. 10 years కన్నా బెస్ట్ 20. ఇంకా మీరు నాకు ఓపిక చేస్తున్నా అంటే 30 years దాకా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ప్లాన్ చేసుకుంటా ఉంటే ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎలా అంటే సింపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఎగ్జాంపుల్ మంత్లీ 5,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకోండి, ఓన్లీ 5,000 ఎక్స్ట్రా. కావాలంటే చాలా మంది ఎక్స్ట్రా చేసుకోవచ్చు, జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం 5,000 చెప్తున్నాను. 5,000 చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్ రిటర్న్ 12% ఇచ్చింది అనుకుంటే నెక్స్ట్ ఒక 10 years వాళ్ళు ఎగ్జాంపుల్ చేస్తుంటే 10 years లో వాళ్ళు ఎవ్రీ మంత్ 5,000 లెక్క ఇయర్లీ 60,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 10 years లో 6 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. ఫస్ట్ 10 years లో వాళ్ళకి 6 lakhs అసలు, రిటర్న్ వచ్చి 5.2 lakhs వచ్చింది. సో టోటల్ గా 11.2 lakhs, ఓన్లీ ఆల్మోస్ట్ డబుల్ అవుద్ది 10 years లో. అదే కనుక వాళ్ళు ఇంకొక 10 years ఉన్నట్టయితే 10 years ఉంటే 20 years లో వాళ్ళు 12 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఈ 12 lakhs యాక్చువల్గా ఇందా మన రూల్ ప్రకారం 6 12 రావాల్సింది. ఇప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ 34 lakhs వస్తాయి. 12 lakhs అసలు 34 lakhs 200% ఆల్మోస్ట్ 34 lakhs రిటర్న్, మొత్తం కలిపి దగ్గర 46 lakhs వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అంటే ఒక 10 years ఎక్స్ట్రా ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ అవుతుంది. అదే కనుక వాళ్ళు ఇంకొక 10 years ఉన్నారు అనుకోండి, అంటే ఇంకో 10 years వాళ్ళు 6 lakhs ఇన్వెస్ట్మెంట్ అంటే టోటల్ 30 years లో వాళ్ళు 18 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బట్ వాళ్ళు 30 years లో వచ్చే రిటర్న్ 1,36 lakhs. సో 1,36 lakhs రిటర్న్ అంటే యూ కెనాట్ ఇమాజిన్
30. సో ఆల్మోస్ట్ మీరు కోటేశ్వరుడు అయిపోతారు. సో అందువల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ ఉంటాం ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి. 2 years లోపు 3 years లోపు ఏ ఫండ్ పర్ఫార్మ్ ఇవ్వలేదు, ఎందుకంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. మనం కొంతమంది డెసిషన్ తీసుకుని ఫండ్ మేనేజ్ తీసుకుని రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ లాంగ్ రన్లో వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా 20 years ప్లాన్ చేసుకుంటే మాత్రం వాళ్ళు కన్ఫామ్గా రిటర్న్ చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇన్ఫ్లేషన్ అవుతుంది. సో ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఎవ్రీ ఇయర్ మీరు 5,000 పెడుతుంటే 5,000 కన్నా కూడా మీకు ఎవ్రీ ఇయర్ శాలరీ పెరుగుతుంది. కాబట్టి ఒక 10% ఒక 15% మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. దాన్ని స్టెప్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఈ ఇయర్ మీరు 5,000 పెట్టారు, నెక్స్ట్ ఇయర్ 5,500 పెట్టండి, లేదా నెక్స్ట్ ఇయర్ 6,000 పెట్టండి. ఒక 1,000 మీరు చేయగలిగితే డౌన్ ద లైన్ 20 yearsకి 30 yearsకి అదే ఒక 2-3 crores అవుతా ఉండిద్ది. సో మ్యూచువల్ ఫండ్స్ ఎవరు పెట్టినా కానీ 2 years లో 3 years లో ఎవరైతే చేస్తున్నారో మీరు ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ కన్ఫామ్గా మీరు చేయగలుగుతామంటేనే మీరు లాంగ్ టర్మ్కి వెళ్ళండి. తప్పితే షార్ట్ టర్మ్లో గేమ్ ఆడేలాగా వెంటనే వచ్చేటట్టయితే మ్యూచువల్ ఫండ్స్ మీకు సరైన ఆప్షన్ కాదు. సో ఆ విధంగా మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి. లంసమ్ మాత్రం నాట్ సజెస్టబుల్ టు గో. ఓకే, ఫైన్. సో దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అర్థమైంది కదా గైస్. సో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎప్పుడైతే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, అట్ ది సేమ్ టైం రిటర్న్స్ కూడా హైలో ఉంటాయి. సో మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. అట్ ది సేమ్ టైం మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.